వాస్తవంగా పొలాలు ఉంటుండేది ఊరు. ఆ పొలం కోస్తే ఊర్లలో ఒక నెల రోజులు జాతర, అదొక పండుగ. మా ఇంట్లో పండుగ అవుతుంది అన్నట్టుగా మా పొలం కొత్తాం రేపు కొయ్యాలి అని చెప్పి ఒక 10 రోజుల నుంచి సందడి ఉంటది. పొలం కోసే రోజు కోడినన్న కొయ్యాలి, కొబ్బరికాయ కొట్టాలి. ఆ కొబ్బరికాయతోనే ఉన్నోళ్ళు కొని కొడతారు, లేని వాళ్ళు కొబ్బరికాయ కొడతారు. అయిపోతుంది. కోస్తారు, 10 మంది వస్తారు, అంతా కొడతారు. కోసినాక ఏం చేయాలి? ఇప్పుడు ఇంత తాటి చెట్ల గురించి చెప్పిన కదా, ఆ తాటి కమ్మలు ఉంటాయి. ఆ కమ్మలను తీసుకొచ్చి వాటిని చీరుతారు. అంటే ఇప్పుడంటే తాళ్ళు గీళ్ళు వచ్చినాయి కదా, వైర్లు తాళ్ళు మనుమసిన వచ్చినాయి. కానీ అప్పుడు ఈ తాటి కమ్మలను తీసుకొచ్చి, పచ్చి కమ్మలను తీసుకొచ్చి వాటిని మంచిగా కోసి వాటిని ఇట్లా తాళ్ళలాగా తయారు చేసి, దానికి లింకులు వేసి చైన్ లాగా సిస్టమ్ చేసి ఇట్లా తాళ్ళలాగా తయారు చేసి ఈ కోసి ఇట్లా వేసుకుంటా కొడవలతో కోసుకుంటా వరి ఇట్లా వేస్తారు. అంటే ఇప్పుడు హార్వెస్టర్ మిషన్స్ ఇప్పుడు వచ్చినాయి. మనం కోత కోసేది లేదు, కోత కోసేది లేదు, ఏం లేదు, అంత డైరెక్ట్ రెడీమేడ్ గా హార్వెస్టర్స్ వచ్చినాయి. అప్పుడు ఆ పొలం కోసి అంత వేసుకుంటా పోతే, అయితే ఈ పొలం కోసే సిస్టమ్ లో కూడా 2 విషయాలు ఉంటాయి. అప్పుడు పూరి గుడిసెలు ఉంటుంది ఊర్లలో. ఎందుకంటే అస్బెస్టాస్ ఈ రేకులు ఇట్లా లేవు, ఈ కాంక్రీట్ తోనే వీళ్ళు స్లాబ్ పోసుకునే ఎక్స్పెన్సివ్ కాబట్టి ఊర్లలో ఏంటంటే ఈ గడ్డితోనే ఈ వరి కోసిన తర్వాత వస్తాయి కదా, పొడుగు వరి ఉంటది కదా, ఆ పొడుగు వరి వాటిని కోసి కొంతమంది ముందేగా ఇల్లుకు ఉపయోగించుకుంటా అనుకుంటే వాటిని కోసి సిస్టమేటిక్ గా పెట్టుకునే వాళ్ళు. ఈ ఏవైతే ఈ కమ్మలు ఉంటాయో కమ్మలతోటి వాటి కట్టేవాళ్ళు కట్టి ఈ ఇల్లుకు ఉపయోగించేటువంటి ఈ గడ్డి ఉంటది కదా, వాటి పంచకట్టలు అంటారు. వాటిని బండకేసి కొట్టి వాటిని వడ్లు తొలగిచ్చేవాళ్ళు. ఈ కట్టెలు మాత్రం పొడుగు ఇంత ఉన్న వాటిని పక్కన పెట్టి అక్కడ స్టోర్ చేసేవాళ్ళు. వాటిని ఇల్లుకు ఉపయోగించేవాళ్ళు. అయితే కొంతమంది ఇల్లుకు ఉపయోగించిన వాళ్ళు ఏం చేసేదంటే ఈ కట్టెలను కట్టి ఒక 5 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉన్న కాడ మధ్యలో ఒక ప్లేస్, అంటే యూనిఫామ్ డిస్టెన్స్ లో మధ్యలో ఒక కుప్ప పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కొయ్యడమో 2 రోజులు, కడుగాడలో 2 రోజులు, మళ్ళీ 4 రోజులు ఎండాలి. ఎన్ని రోజులు అయింది? 10 రోజుల దాకా అవుతుంది. అయినాక వీటన్ని ఒక చేస్తారు, కట్టకడ పెడతారు. ఎందుకంటే ఇంత పెద్దది మనుషులతో మనం మాన్యువల్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది. కాబట్టి వాటిని తీసుకొచ్చి సిస్టమేటిక్ ఒక కుప్ప పెట్టాలి. దాన్ని వరి కుప్ప అనేవాళ్ళు. వరి కుప్ప అంటే మన ఒక పెద్ద ఇట్లా కుప్ప ఉంటది, కింద కొన్ని ఇట్లా పెట్టి స్టెప్ బై స్టెప్ పెట్టి దాన్ని ఒక కుప్పలాగా తయారు చేస్తారు. చేసి అక్కడ ఏం చేస్తారంటే దాని చుట్టూ ఈ వరి కోసినటువంటి కొయ్యలు ఉంటాయి, కాళ్ళకు ఉచ్చుకుపోతాయి. వాటిని ఒక మనిషి కూర్చొని కింద బాగా మరీ భూమి తాగేటట్టు కోస్తారు. కోసి అక్కడ వాటర్ తోని బాగా చల్లి ఒక 4-5 రోజులు వాటర్ చల్లుతారు. ఎందుకు వాటర్ చల్లుతారు అంటే ఈ వరి కోసే సందర్భంలో వరి ఎండ కొడతారు, డ్రై చేస్తారు, వాటర్ తీసేసినప్పుడు ఏంటంటే పగుళ్ళు వస్తాయి భూమిలో, ల్యాండ్ లో. అయితే ఈ వరి గింజలు కొట్టినప్పుడు ఆ సందులకి ఇరికిపోయి భూమిలోకి పోతాయని చెప్పేసి ఆ పగుళ్ళను మూయడం కోసం నీళ్లు పోస్తే మెత్తగా చేస్తారు. మెత్తగా చేసి వీలైతే అలుగు కూడా వేస్తారు, పెండ నీళ్ళు చల్లుతారు. ఎడ్లతోని 10 గాల 20 గాల ఎడ్లను ఇట్లా 5-6 ఎడ్లను కట్టి ఇట్లా చుట్టూ దాని చుట్టూ తిప్పుతారు. ఇట్లా ఎడ్లను తిప్పుతారు, 100-200 రౌండ్లు తిప్పుతారు. ఆ తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఏదో భూమిలో ఉన్న పగులు ఉన్నాయో పగులన్నీ మూసుకుపోయి మొత్తం మన ల్యాండ్ అంతా ఫ్లాట్ అయిపోతుంది. ఆ ఎడ్లు తొక్కడం వల్ల వరి గింజలు ఉంటాయి కదా, అవన్నీ కిందికి రాలుతాయి. రాలిన తర్వాత దులిపి రాలిన తర్వాత ఆ గడ్డిని తీసి పక్కన సపరేట్ చేస్తారు. అది అయిపోయినాక మళ్ళీ పైన తీసి మళ్ళీ చేస్తారు. ఆ కుప్ప కావడానికి ఒక 4-5 రోజులు పడుతుంది. ఇంత ప్రాసెస్. ఇది అయిపోయినాక మొత్తం కుప్ప అంతా అయిపోయిన తర్వాత వడ్లు కళ్ళంలో ఉంటాయి, కానీ పొట్టు మన్ను మశానం అంతా దానిలో ఉంటుంది. దాని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే గాలి వస్తుంది కదా, ఒకరు ఇట్లా సాట్లలో పోసుకొని ఇట్లా అంటే ఇట్లా వచ్చే ఏ డైరెక్షన్ లో గాలి వస్తుందో చూస్తారు. ఆ గాలి వచ్చే డైరెక్షన్ లో చూసి సాటాలతో ఊపుతా అంటే ఒక దిక్కు పొట్టు పోతా ఉంటది. ఈ గింజలు కూడా పాడి ఉంటాయి కదా, వరి గింజలలో కూడా కొన్ని తాళి ఉంటాయి. తాళ అంటే ఏంటిదంటే సరిగా గింజ కాదు, లైట్ వెయిట్ లో ఉంటది. బరువు ఉన్న గింజలు కింద పడతాయి. ఈ గాలికి బరువు లేని చెత్త చెదారము వెయిట్లెస్ ఉన్నటువంటి ప్యాడీ వరి గింజలు పక్కకు పోతాయి. ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతు ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ చేయడానికి ఇది ఒక 5-6 రోజులు పడుతుంది. అయితే ఇంకొకటి, అప్పుడు సహజంగా గాలి కనుక వీచే సిచ్యువేషన్ లేకపోతే ఒక ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ వెనక సైడ్ దానికి ఒక ఉపాయం చేసి దానికి ఒక పంక పెట్టేవాళ్ళు. బాగా లార్జ్ స్కేల్లో 10-20 ఎకరాలు 50 ఎకరాల పరిన్నప్పుడు ఎందుకు ఒక గాలి పంక పెట్టి ఆ తిరిగేటట్టుగా ఆర్టిఫిషియల్ గా అరేంజ్ చేస్తే ఒక గాలి వస్తుండేది. ఆ గాలికి వీళ్ళు అమ్మలకు ఇట్లా పడతా ఉంటే ఆ గాలి వస్తా ఉంటే పుట్టు దాన్ని ఏమంటారు అంటే తాళంతా ఒక దిక్కుపోయేది, మేలిమైనటువంటి వడ్లు ఇక్కడ జమ అవుతుండే. ఇది క్లీనింగ్ కూడా అంతా అయిపోయింది. ఇక అయిపోయినాక ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి బోరాలు అంటారు. బోరం అంటే ఏంటంటే ఈ యూరియా సంచులు, డిఏపి సంచులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినప్పుడు సంచులు వస్తాయి. ఆ సంచులన్నింటినీ విప్పి మంచిగా కుట్టి పెద్దగా తయారు చేస్తారు. ఇట్లా ఒక చాపలాగా ఒక 1/2 ఎకరం వెడల్పుతో ఉండే దాకా తయారు చేస్తారు. తయారు చేసి ఏం చేస్తారంటే దాన్ని ఇట్లా ఒక షేప్ తో ఇట్లా కుడతారు, చుట్టూ బండికి సరిపెట్టేట్టు కుడతారు. దాన్ని హోల్ లాగా చేసి మధ్యలో మొత్తం రైస్ పోస్తారు, అంటే వడ్లు మొత్తం ఫిల్ చేసినాక దాన్ని కట్టేసి పైన తాళ్ళతో కట్టి ఇంటికి తీసుకెళ్తారు. అంటే పచ్చి వడ్లు ఉంటాయి కదా, పచ్చి
వాటిని వేంపుతారు బాగా. పొలం కోయక ముందు ఒక 10 రోజుల ముందు కొంచెం దూరగా అంటే కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం ఎండెండిగా ఉన్నటువంటి స్టూ చేసుకొని కోస్తారు వాటిని ఏం చేస్తారంటే వేంపుతారు బాగా. కంచూర్లు వేసి వేంపుతారు బాగా. వేయించిన తర్వాత బుగ్గలు వస్తాయి. వాటిని ఏం చేస్తారంటే రోకట్తో దంచుతారు బాగా. దంచితే వాటి పైన ఉన్న పొట్టు పోతుంది. గ్రీనిష్ గా ఉంటాయి, ప్యూర్ రైస్ లాగా ఉంటాయి, గ్రీనిష్ ఉంటాయి. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్. అవి మీరు తిన్నారో నాకు తెలియదు కానీ మేమైతే తిన్నాం.